టు డిఎన్బి న్యూస్. ఖమ్మం జిల్లాలో సాగునీటి రంగానికి బలాన్నిచ్చే బుగ్గవాగు ఎడమ వరద కాలువ పనులు సవరించిన అంచనాలకు రాష్ట్ర కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రిమండలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపాలి. ఈ ప్రాజెక్టు అమలు కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లోని వ్యవసాయ రంగానికి నూతన దశ ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. బుగ్గవాగు ఆనకట్ట నుంచి ఎడమ వరద కాలువ, బ్రాంచ్ కాలువల నిర్మాణం, అనుబంధ సివిల్ పనుల కోసం మొత్తం 88.42 కోట్లు సవరించిన పరిపాలనా అనుమతికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రారంభ అంచనా 39.21 కోట్లుగా ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ రూపకల్పనలో సాంకేతిక మార్పులు, ఆధునీకరణ కారణంగా వ్యయం పెరిగింది. తాజా అంచనాల ప్రకారం పనుల ఖర్చు దాదాపు 53.23 కోట్లు, పన్నుల పరంగా 21.23 కోట్లు, భూసేకరణ పరంగా 10.71 కోట్లు, ఇతర వ్యయాలు 3.19 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అమలు కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో 13 గ్రామాలకు చెందిన 31 చెరువుల వరద నీటితో నింపే అవకాశం లభిస్తుంది. దాదాపు 2866 ఎకరాల ఆయకట్టు తీకరణ జరగనున్నది. రైతులకు నిత్యం సాగునీటి భరోసా కలుగుతుంది. ఇది వ్యవసాయ ఉత్పాదకత పెంపుకు, రైతుల ఆదాయ వృద్ధికి దామోదం చేయనుంది. గతంలో భూసేకరణ సమస్యలు, రైతుల అభ్యంతరాల కారణంగా ఈ పనులు నిలిచిపోయిన నేపథ్యంలో మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో ప్రాజెక్టు రూపకల్పనలో కీలక మార్పులు చేశారు. ఓపెన్ కాలువ తవ్వకాల బదులు భూగర్భ పైప్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా భూసేకరణ అవసరమైన 230 ఎకరాల నుంచి కేవలం 51 ఎకరాలే తగ్గింది. దీంతో రైతులు ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు అమలుకు సాధ్యమవుతుంది. ఈ కాలువ పనులు చేపట్టడం వల్ల నూతనంగా కామేపల్లి మండలంలో 23 చెరువులు, రఘునాథపాలెం మండలంలోని 8 చెరువులు ఈ కాలువ ద్వారా వరద నీటితో నింపి రైతులకు సాగునీటి అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం రఘునాథపాలెం మండలంలోని చెరువులకు మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందుతున్నప్పటికీ ఎత్తిపోతల కోసం ప్రభుత్వానికి విద్యుత్ ఖర్చు భరించాల్సి వస్తుంది. బుగ్గవాగు ఎడమ కాలువ పూర్తయిన తర్వాత గ్రావిటీ విధానంలోనే నీరు సరఫరా అవడం వల్ల విద్యుత్ వినియోగం పూర్తిగా తగ్గి ప్రభుత్వానికి గణనీయమైన ఆర్థిక ఆదాయం కలుగుతుంది. ఈ ప్రాజెక్టు అమలులో కామేపల్లి మండలంలోని 23 చెరువులు, రఘునాథపాలెం మండలంలోని 8 చెరువులు మరియు మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నిలబడే చెరువులు నింపబడతాయి. రఘునాథపాలెం మండలంలో మొత్తం ప్రాంతం సస్యశ్యామలం వైపు దూసుకువెళ్తుంది. దీని ఫలితంగా పంటలు విస్తరణ కూడా పెరిగే అవకాశం ఉంది. పంటలు వైవిధ్యంగా పెరగడం, రైతుల జీవన ప్రమాణాలు మరింత ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం కనబడుతుంది. ఈ ప్రాజెక్ట్ అమలులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కేబినెట్ ఆమోదంతో పనులు వేగవంతం కానుండగా ఖమ్మం జిల్లాలో సాగునీటి వనరులు మరింత బలోపేతం కావడంతో పాటు రఘునాథపాలెం మండలం సస్యశ్యామలంగా మారే దిశగా కీలక అడుగుపడింది. ఇది స్పెషల్ ప్రోగ్రామ్. ఇంకో స్పెషల్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్.